ఇరాన్ మీద అమెరికా అణుబాంబులు వేసే అవకాశం ఉందా? ఇదేదో యూట్యూబ్ తంబు కోసం చెప్తున్న మాట కాదు. అమెరికా మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల మేరకు చర్చిస్తున్న వార్త. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా యుద్ధం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే 2-3 వారాల్లో యుద్ధం ఫినిష్ అవుద్ది, ఖమేనీని చంపేస్తున్నాం కాబట్టి ఒక 2-3 వారాల్లో ఇరాన్ లొంగిపోయిద్ది, ఇరాన్లో మన అనుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన పెత్తనాన్ని కొనసాగించవచ్చు అని అమెరికా అనుకుంది. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తున్నప్పుడు అమెరికా వేసుకున్న ప్లానింగ్ అది. కానీ రియాలిటీలో అనుకున్నది సాధ్యమైందా? కాలే. పైగా ఇరాను హర్మోజ్ జలసంధిని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడింది. దానివల్ల ప్రపంచం మొత్తం కూడా ఒక రకమైన సంక్షోభాన్ని చూడాల్సి వచ్చింది. అమెరికా స్టార్ట్ చేసిన యుద్ధం వల్ల, అమెరికాకి ఒక వ్యూహం లేకపోవటం వల్ల, ఇరాన్ని మరీ తక్కువ అంచనా వేయటం వల్ల, ఇరాన్ ఏమో హర్మోజ్ జలసంధిని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడటం వల్ల ప్రపంచం ఒక రకమైనటువంటి సంక్షోభంలో ఇరుక్కుపోయింది. ఏం చేయాలో కూడా ఒక టైంలో ట్రంప్కి అర్థం కాలే. ఇరాన్ ఏమో లొంగట్లేదు, పైగా హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేసుకొని ప్రపంచాన్ని సంక్షోభంలో నెడుతుంది. పైగా ఇరాన్ గట్టిగానే తిరగబడుతుంది, గల్ఫ్ దేశాల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది. సో లొంగిద్ది అనుకున్న ఇరాన్ లొంగకుండా ఫైట్ చేస్తుంది, చంపేస్తానని ఫైట్ చేస్తుంది. పైగా అక్కడ ప్రజల మీద నేను బాంబులు వేస్తున్నానంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి వేయి మా మీద, మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామని తెగించి కొట్టాడారు. ట్రంప్దేమో బరి తెగింపు, ఇరాన్దేమో తెగింపు. బరి తెగింపుని ఏం చేయలేకపోయింది. ఇన్ని నెలలుగా యుద్ధం కొనసాగుతుంది, ఇరాన్ ఏమో లొంగట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అనుకున్న దారికి వచ్చి శాంతి ఒప్పందానికి ఏమన్నా అంటే అమెరికా చెప్పినట్టు ఒప్పందానికి రావడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. ఇన్నాళ్ళ తర్వాత కూడా అమెరికా, ఇజ్రాయెల్ చెప్పినట్టుగా ఒప్పందానికి ఇరాన్ రావట్లేదు. మా డిమాండ్ ఏదో మీరు వినండి అంతే, మీ డిమాండ్ ప్రకారం మేము ఒప్పందానికి రాం, మేము చెప్పేదాని ప్రకారం ఒప్పందానికి మీరు ఓకే అయితే మాకు ఓకే అంటుంది ఇరాన్. ఇప్పటికీ ఇరాను ఒక మెట్టు మీద నిలబడి గట్టిగా మాట్లాడుతుంది. మరి ఇరాన్ని వశపరుచుకోవాలంటే ఏంటి మార్గం? అణుబాంబులు వేయటమేనా? ఎందుకంటే యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు అమెరికా. ఇప్పటికే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి అమెరికాకి. ఇరాన్ మీద జరిగిన యుద్ధంలో చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. అమెరికాలో కూడా వ్యతిరేకతత్వం అవుతుంది. ఇంకెంతకాలం యుద్ధం చేస్తావు, ఇంకా ఎంత ఇన్వెస్ట్ చేస్తావు యుద్ధం కోసం? అసలు యుద్ధాలే వ్యతిరేకించేవాడివి నువ్వు, యుద్ధాల కోసం అమెరికా ఎక్కువ ఖర్చు చేస్తుందని చెప్పిన వాడివి నువ్వు. అలాంటిది నువ్వే యుద్ధాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నావని చెప్పేసి ట్రంప్ మీద అమెరికా ప్రజలు తిరగబడే పరిస్థితి. కాబట్టి యుద్ధం ఎక్కువ కాలం కొనసాగించలేడు, యుద్ధం కోసం ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేయలేడు ట్రంప్. అట్లా అని ఇరాన్ని అలాగే వదిలేయలేడు. ఇప్పుడు ఏం అర్థం కాని పరిస్థితి. అందుకనే అణుబాంబుల వైపుగా అమెరికా వెళుతుందా? ఇప్పుడు హై లెవెల్ స్ట్రాటజీ టీం దీన్ని ఆలోచిస్తుందంట. ఇప్పటికైతే ఒక డెసిషన్కి వచ్చినట్టుగా ఇంటర్నేషనల్ మీడియా చెప్పట్లేదు, కానీ ఆలోచన అయితే ఉంది అనేది నడుస్తుంది. ఇరాన్ మీద అణుబాంబులు వేసే ఆలోచన ఉంది అని. అణుబాంబులు వేస్తే మాత్రం అది ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకి తావిస్తానని చూడాలి. ఎందుకంటే అణుబాంబులు వేయటాన్ని ఇప్పుడు అసలు అణుపరీక్షలకు వ్యతిరేకంగానే ఇరాన్ మీద యుద్ధం. ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది, అణుపరీక్షలు చేస్తుంది. ఇరాన్ చేసే అణుపరీక్షల వల్ల ఇజ్రాయెల్కి ఇబ్బంది లేదా మిగతా దేశాలకు ఇబ్బంది అనే యుద్ధం స్టార్ట్ చేసి అదే అణుబాంబుల్ని మళ్ళీ ఇరాన్ మీద ప్రయోగిస్తే ప్రపంచాల్లో ఉన్న ఇతర దేశాలు ఒప్పుకుంటాయా? చైనా కావచ్చు, రష్యా కావచ్చు, మనలాంటి దేశాలు కావచ్చు, దాన్ని ఏ విధంగా చూస్తాయని చూడాలి. ఎందుకంటే అణుబాంబు అంటే లక్షలాది మంది ప్రాణాలు పోతాయి, అక్కడ భవిష్యత్తు ఉండదు, భావితరం ఉండదు, అక్కడ మొక్క కూడా మొలవదు. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద బాంబు దాడి జరిగితే, అంటే అణుబాంబు దాడి జరిగితే ఈ రోజుకి అక్కడ మొక్క కూడా మొలవదు. ఆ చుట్టుపక్కల పుట్టే వాళ్ళంతా వికలాంగులుగా పుడతారు. అలాంటి దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఇరాన్ మీద అణుబాంబులు వేస్తే ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. మరి ఎక్కడెక్కడ వేస్తారని చూసి. కానీ ఇరాను ఒక రకంగా అణుబాంబు వేస్తే నాశనం అయిపోయింది. కానీ అంత నాశనానికి అమెరికా ఒడిగట్టిద్దా? లక్షలాది మందిని చంపేసిద్దా? వేలాది మందిని చంపేసిద్దా? భవిష్యత్తు లేకుండా ఇరాన్ చేసిద్దా? చేస్తే ప్రపంచం ఒప్పుకుంటుందా? యుద్ధాన్నే ఒప్పుకోట్లే ప్రపంచం. అమెరికా చేస్తున్న యుద్ధాన్నే యూరోప్ ఒప్పుకోవట్లేదు, రష్యా ఒప్పుకోవట్లేదు, చైనా ఒప్పుకోవట్లేదు, చివరికి అమెరికాతో ఉండే నాటో దేశాలు ఏవీ ఒప్పుకోవట్లేదు. మరి అణుబాంబు వేస్తే ప్రపంచం ఎలా రియాక్ట్ అయ్యింది అనేది చూడాలి.